హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక విషయం చెప్తా. హెల్త్కి మంచిది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ మంచిది అనమాట. హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది, అన్నిటికీ మంచిదై ఇంట్లోనే తయారు చేసుకుని ఇంట్లోనే అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. సో దానికోసం కానీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. దాని గురించి నేను ఈరోజు చెప్తా. అదేంటంటే మనం కాస్ట్లీగా కొంచెం డబ్బులు పెట్టి ఇట్లా ఖర్చు పెట్టి చేసిన వాటికేమో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంట్లో దొరికే వాటికి అస్సలు ఇవ్వం. కానీ మన హెయిర్ మంచిగా ఉండాలన్నా, స్కిన్ బ్రైట్నింగ్ అవ్వాలన్నా, లేదా స్కిన్ మీద మచ్చలు, ట్యాన్ ఇవన్నీ పోవాలి అన్నా కానీ అదంతా ఇంట్లోనే ఉంటుంది. అదేంటంటే మనం అన్నం ఉడికిన తర్వాత మధ్యలో గెంజి ఉంటుంది కదా, గెంజి కానీ లేదు అన్నం బియ్యం కడిగేటప్పుడు బియ్యం నీళ్ళు ఉంటాయి చూసారా, గంజి నీళ్ళు, ఇట్లా కన్నీళ్ళు అంటూ ఉంటారు. సో అవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. బియ్యం కడిగేటప్పుడు ఆ నీళ్లు మనం ఫేస్కి రాసుకోవచ్చు అండ్ హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకుని తలస్నానం చేస్తే హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే ఇట్లా మురమురలాడుతూ ఉంటుంది తలస్నానం చేసినప్పుడు అంటారు చూసారా పల్లెటూర్లలో అమ్మవాళ్ళు. హెయిర్ బాగుంది, బాగా ఉంది అంటారు. సిల్కీగా ఏం అవ్వదు అండ్ కానీ చూడ్డానికి బాగుంటుంది అనమాట హెయిర్. ఇది మనం కన్నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళతోటి చేస్తే అట్లా ఉంటుంది. అండ్ గెంజి మనం సగం అన్నం ఉడికిపోయిన తర్వాత తీస్తాను చూసారా ఆ గెంజితో పెట్టుకుంటే హెయిర్ స్మూత్గా ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో షాంపూ కలిపేసి కొంచెం గెంజి తీసుకొని దాంట్లో షాంపూ కలిపేసి హెయిర్కి అప్లై తలస్నానం చేసేయండి. లేదు అనుకుంటే నార్మల్గా తలస్నానం చేసేసిన తర్వాత కండిషనర్ లాగా ఆ గెంజిని ఇట్లా రుద్దుకుని కొంచెం ఒక 5 minutes ఉండొచ్చు. అది మళ్ళీ అదే గెంజిని మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు మాయిశ్చరైజర్ లాగా. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఫేసు. వాడే కొందికి గ్లోయింగ్ వస్తుంది అనమాట. ఏది కూడా 1-2 రోజులు వాడితే మనకి రిజల్ట్స్ రావు. ఖచ్చితంగా 2-3 రోజులు ఒక 1 month 2 months అన్నా వాడుతూ ఉండాలి. అది ఏదైనా కానీ బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడి ఫేస్ని జుట్టుని పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే కదా, బియ్యం రోజు వండుకుంటూనే ఉంటాం కదా అన్నం కోసం. సో వాటిని యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే గెంజిని తాగడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి గెంజి తాగడం వల్ల ఆఫ్టర్ డెలివరీ బేబీకి మంచిగా ఫీడింగ్ ఇవ్వడానికి అండ్ పాలు మంచిగా సరిపోవడానికి ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ 3rd month నుంచి గంజి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతారు. అది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసాను అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి గంజి ఇవ్వడం. అదేంటి ఎందుకు ఇస్తున్నారు అంటే ఇట్లా ఉపయోగపడుతుందని చెప్పారు. సో మీకు తెలియకపోతే మీరు కూడా ఈ వీడియో చూసి తెలిసిన వాళ్ళకి చెప్పండి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే అది బాగా ఉపయోగపడుతుందంట. మంచిగా పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి అండ్ హెయిర్కి స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.